నిన్నటి వరకు ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఉన్నట్టుండి ఈ ఊరి ప్రశాంతతకు ఎవరి దిష్టో తగిలినట్టుంది. ఒక్క రాత్రిలోనే ఊర్లో 10 మంది చనిపోయారు. అది కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అంటే చనిపోయిన తర్వాత కూడా అందరి కళ్ళు తెరిచే ఉన్నాయి. వాళ్ల మొహాల మీద భయంకరమైన భావం ఉంది. అది చూసి ఊరివాళ్లు భయంతో వణికిపోయారు. మాధవపూర్ మీద నల్లని మబ్బుల నీడ కమ్ముకుంది. వీళ్ళందరి చావు కూడా చేతబడి వల్లే జరిగింది. పంతులుగారి మాట వినగానే ఊరి వాళ్లందరి మనస్సులో ఒక భయం మొదలయ్యింది. అందరూ భయంతో వణికిపోయారు. పంతులుగారు, ఈ శవాలన్నీ కూడా రాళ్లుగా మారిపోయాయి. శాస్త్రాల్లో రాసుంది, చేతబడి వల్ల చనిపోయిన వారి శవాలు ఒకటి బండరాయిలాగా మారుతుంది, లేకపోతే చాలా తేలికైపోతాయి. అప్పుడప్పుడు ఆ శవం దానికదే కదులుతుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు కూడా వస్తుంటాయి. పంతులుగారి నోటి నుండి ఆ మాట రాగానే ఉన్నట్టుండి శవం కదలడం మొదలవుతుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు వస్తాయి. ఏదో ఆత్మ అరుస్తుంది అన్నట్టు. ఆ మాట వినగానే పంతులుగారు ఊరివాళ్లందరూ భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. ఊరివాళ్లందరూ కూడా వణికిపోతూ సర్పంచ్ ఇంటికి చేరుకుంటారు. సర్పంచ్ గారు, మమ్మల్ని కాపాడండి. ఊళ్ళో ఏదో భయంకరమైన చేతబడి జరిగింది. అవును సర్పంచ్ గారు, ఒక్క రాత్రిలోనే మన ఊర్లో 10 మంది చనిపోయారు. వాళ్ల శరీరాల మీద ఎలాంటి విచిత్రమైన గుర్తులున్నాయంటే ఎవరో వాళ్లకి చేతబడి చేసినట్లుగా ఉంది. ఇప్పుడే నాకు కూడా కబురందింది ఈ చేతబడి ఎవరు చేస్తున్నారన్నది. పేరు చెప్పండి సర్పంచ్ గారు, వాళ్ళని ప్రాణాలతో వదలము. నాతో పాటు రండి. సర్పంచ్ ఊరి వాళ్లందరినీ ఒక దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్లందరూ చూస్తారు, ఒక ఆవిడ చెట్టు కింద కూర్చుని ఏదో పూజ చేస్తూ ఉంటుంది. అది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చేతబడి చేస్తోంది అన్నట్టు. ఊరి వాళ్లందరూ కోపంతో రగిలిపోతారు. ఆవిడ మీద విరుచుకు పడతారు. ఎందుకిలా చేస్తున్నారు? ముందు నా మాట వినండి. ఆవిడ మళ్ళీ ఊరి వాళ్లని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది, కాని ఊరివాళ్లు తన మాట వినిపించుకోరు. తనని అదే చెట్టుకి కట్టేసి మంటలకి ఆహుతి చేస్తారు. ఒక చిన్న పిల్లాడు దూరంగా నిలబడి అంతా చూస్తూ ఉంటాడు. ఆ ఆడమనిషి చనిపోయిన తర్వాత ఊర్లో చావులు ఆగిపోతాయి. దానితో సర్పంచ్ గారి గౌరవం మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఆయన కూతురు శీతల్ కూడా పెద్దదవుతుంది. సర్పంచ్ గారు తనకి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. నేను ఉదయం ఒక ఫోటో పంపించాను, చూసావా? రిప్లై కూడా ఇచ్చాను కదా, గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ ఫోటో కాదు, ఆ అబ్బాయి ఫోటో గురించి అడుగుతున్నాను. అమ్మా, నేనొక అబ్బాయిని చూసుకున్నాను, నీకు చూడాల్సిన అవసరం లేదు. ఏంటి? ఎవరా అబ్బాయి? ఏంటతని పేరు? ఏ కులానికి చెందినవాడు? మనం ఠాకూర్లో. ఏ జాతి వాళ్లకు పడితే ఆ జాతి వాళ్లకిచ్చి నేను పెళ్లి చేయలేను. నానా, అజయ్ కూడా ఠాకూరే. రేపు రమ్మని చెప్పు, ముందు చూస్తాను. ఆ తర్వాత నేను నిర్ణయిస్తాను పెళ్లి చెయ్యాలా వద్దా అనేది. అలాగే నాన్నా. శీతల్ అజయ్ని కలవడానికి వెళ్తుంది. తనకి నచ్చ చెప్తుంది వాళ్ల నాన్న ఎదురుగా ఎలా ప్రవర్తించాలి అని. అన్నిటికంటే ముందు నువ్విలా చెత్త బట్టలు వేసుకుని నాన్న ముందుకు రావద్దు. షర్ట్ పై బటన్ కూడా పెట్టుకోవాలి. గెడ్డం క్లీన్ షేవ్. వెళ్లగానే కాళ్లకు దండం పెట్టాలి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పు, గుర్తు పెట్టుకుంటాను. ఒకవేళ నాన్న అడిగారనుకో ఎంత సంపాదిస్తున్నావని, అప్పుడు నువ్వేం చెప్తావు? 15,000. మా ఇంట్లో పనివాళ్లకి మా నాన్న అంతకంటే ఎక్కువ జీతం ఇస్తారు. మరైతే వాళ్ళనే పెళ్లి చేసుకో. సేమ్ కాస్ట్ కాదు కదా. నేను ఠాకూర్ని, వాళ్ళు సింహాలు. పూర్తిగా ఒక్క లెటర్ తేడా ఉంది. అజయ్ శీతల్ వాళ్ల నాన్నని కలవడానికి మాధవ్పూర్కి వస్తాడు. ఊర్లో అడుగు పెట్టగానే అజయ్ కళ్లల్లో ఒక విచిత్రమైన నీడ కనిపిస్తుంది. అజయ్ మాధవ్పూర్ని విచిత్రంగా చూస్తాడు. ఏదో ఆ ఊరితో తనకేదో పాత బలమైన సంబంధం ఉందన్నట్టు. సరే, అజయ్ శీతల్ వాళ్ళింటికి చేరుకుంటాడు. బాబూ, ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు? నేను ఒంటరిగానే ఉంటాను అంకుల్. కాని శీతల్ నాతో చెప్పింది మీ అమ్మా నాన్నలు కూడా నీతో పాటుంటారని. ఉంటారు, కానీ ఏదో ఒక పని మీద ఢిల్లీకి వెళ్లారు అంకుల్. అజయ్ సర్పంచ్కి తన గురించి అంతా చెప్తాడు. కాని ఎలా అనిపిస్తుంది అంటే తనేదో దాస్తున్నాడు అని. సరే. శీతల్ ఫ్యామిలీకి
అజయ్ బాగా నచ్చేస్తాడు. అందువల్ల వాళ్ల పెళ్లిని ఖాయం చేస్తారు. ఇవాళ శీతల్ ఇంకా అజయ్కి పెళ్లి. శీతల్ వాళ్ల బాబాయ్ పెళ్లిలో పాల్గొనడానికి బయలుదేరతాడు. అంతలో పక్క గదిలో నుంచి అజయ్ అరుపు వినిపిస్తుంది. బాబాయ్, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అజయ్ భయంకరమైన అరుపు విని బాబాయ్ మనసులో భయం మొదలవుతుంది. అజయ్ అయితే కిందున్నాడు కదా, మరి పక్క గదిలో నుంచి ఎవరరుస్తున్నారు? ఏదైనా పనుండి పైకొచ్చాడేమో. అలా ఆలోచించి బాబాయ్ గది లోపలికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి ఒక మూలన అజయ్ భయంతో వణికిపోతూ ఉంటాడు. ఏమైంది బాబూ? మీ వెనకెవరో ఉన్నారు, చూడండి. బాబాయ్ చూసేసరికి అజయ్ గోడమీద బల్లిలాగా పాకుతూ అతని వైపే వస్తుంటాడు. బాబాయ్ గుండెల్లో భయం మొదలవుతుంది. అజయ్ అక్కడున్నాడు, మరి మరి నువ్వెవరు? అజయ్ బాబాయ్ని చూసి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు. అది చూసి బాబాయ్ అక్కడ్నుంచి పారిపోతాడు. కాని తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. అజయ్ బాబాయ్ మీదకు దూకుతాడు. ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. అందరూ బాబాయ్ కోసం ఎదురుచూస్తుంటారు. శుభముహూర్తం దాటిపోతుంది. శీతల్ బాబాయ్కి కాల్ చేస్తుంది, కాని సమాధానం ఉండదు. ఇప్పుడు బాబాయ్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. సర్పంచ్ గారు, శుభముహూర్తం దాటిపోతుంది. మీరు సరేనంటే విధి విధానాలను మొదలు పెడతాను. సరే, మీరు మొదలు పెట్టండి. పంతులుగారు పెళ్లి ప్రారంభిస్తారు. పెళ్లి పూర్తవుతుంది. ఇంట్లో పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, ఉమేష్ బాబాయ్ ఇంట్లో చనిపోయున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తారు. ఉమేష్ శవం పడి ఉంటుంది. తన కళ్ళు తెరిచుంటాయి. అతని మొహం చాలా భయంకరంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరిచున్నాయి. మొహం చూడండి, ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఇవాల్టిగా 25 ఏళ్ల క్రితం ఒక్కరోజులోనే ఊళ్ళో 10 మంది చనిపోయారు. అప్పుడు కూడా అందరి కళ్ళు ఇలానే తెరిచి ఉన్నాయి. అందరి మొహాలు కూడా ఇలానే భయంకరంగా కనిపించాయి. ఎవరో చేతబడితో ఇతను చంపేశారు. ఆ మాట వినగానే ఊరివాళ్లు భయపడతారు. శాస్త్రాల్లో చెప్పబడింది, చేతబడితో చనిపోయిన శవాలు ఒకటి చాలా బరువుగా మారతాయి, లేకపోతే చాలా లైట్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఆ శవం దానంతటే కదులుతూ ఉంటుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు కూడా వస్తాయి. పంతులుగారి నోటి నుండి ఆ మాట రాగానే కరెంటు పోతుంది. గాలిలో ఒక శబ్దం వినిపిస్తుంది. శవం దానంతటదే కదులుతుంది. అందులో నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. ఏదో ఆత్మ అరుస్తోంది అన్నట్టు. అది చూసి ఊరివాళ్లు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. శవం దగ్గర పంతులుగారు అలాగే సర్పంచ్ నిలబడి ఉంటారు. ఇలాగైతే నా తమ్ముడికి అంతిమ సంస్కారాలు కూడా చేయలేను. ఏం చెయ్యాలి? పంతులుగారు, ఏదైనా ఉపాయం చెప్పండి. మీ తమ్ముడి శరీరంలో ఏదో ఆత్మ నివసిస్తుంది. మీరెవరైనా తాంత్రికుణ్ణి పిలవండి. ఆ తాంత్రికుడు మీకు ఏదో ఒక పరిష్కారం తప్పక చెప్తాడు. సర్పంచ్ గారు పంతులుగారితో పాటు తాంత్రికుడి కోసం వెతకడానికి బయలుదేరతారు. శవం దగ్గర ఎవరూ ఉండరు. శవం ఒంటరిగా ఉంటుంది. అందులో నుంచి విచిత్రమైన భయంకరమైన శబ్దాలు వస్తాయి. కాసేపటి తర్వాత సర్పంచ్ గారు పంతులుగారు తాంత్రికుడితో పాటు తిరిగి వస్తారు. అప్పుడు చూసేసరికి శవం అక్కడ్నుంచి మాయమైపోతుంది. శవం ఏమైంది? ఇక్కడే ఉండాలి కదా. అనర్థం జరిగిపోయింది. ఎవరైతే ఈ చేతబడి చేశారో వాళ్లే శవాన్ని మాయం చేశారు. వాళ్ళు గనక నా ముందు ఉండుంటే అప్పుడు తెలుసుండేది చేతబడి అసలు ఎవరు చేశారు అనేది. అందరూ ఆలోచనలో పడతారు. అసలు శవాన్ని ఎవరు మాయం చేశారు అని, చేతబడిని ఎవరు చేశారు అని. రాత్రి చీకటి వేళ ఊర్లో వాళ్లందరూ భయంతో వణికిపోతుంటారు. ఇక చూడాలి ఈ భయంకరమైన విపత్తు నుండి ఎవరు కాపాడతారో.